अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाज़रीन जमात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। మీ అందరికీ తెలుసు ఈ నెల షాబానుల్ ముఅజ్జమ్. ఈ నెల గురించి, దాని విశిష్టత గురించి, ఇందులో చేయాల్సినటువంటి సున్నత్ పనుల గురించి, ఇందులో వచ్చేటువంటి ఫజీలతుల గురించి మరియు అనేక రకమైనటువంటి విషయాల గురించి ఈరోజు ఇన్షాల్లా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకందరికీ తెలుసు, అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో సూరా తౌబాలో చెప్పినాడు, అల్లాహ్ తఆలా భూమి ఆకాశాలను సృష్టించిన రోజు నుండి కూడా అల్లాహ్ గ్రంథంలో నెలల సంఖ్య 12 మాత్రమే ఉన్నాయి. అందులో 4 నెలలు అత్యంత పవిత్రమైన. ఆ 4 నెలలు ఏవనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అందులో ఒకటి ముహర్రం, దీన్ని అల్లాహ్ నెల కూడా అంటారు, అల్లాహ్ ప్రత్యేకించుకున్నటువంటి నెల. తర్వాత రజబ్, ఇది కూడా మనకు హరం నెలల్లోనే వస్తుంది. తర్వాత జీఖాదా, జుల్హిజ్జా, ఈ 4 నెలలు కూడా అత్యంత పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనటువంటి హరం నెలలు అంటారు, అంటే వీటిలో కొట్లాట్లు కానీ యుద్ధాలు కానీ చేయడం నిషేధం. అదేవిధంగా ఈ 4 కాకోకుండా అల్లాహ్ తఆలా మిగిలిన నెలలకు కూడా ఏదో రకంగా ఏదో ఒక ఫజీలత్ను అనుగ్రహించినాడు. అట్లాంటి ఒక నెల మనకు ఎక్కువ ఫజీలత్ కనిపించేది రంజాన్ నెల. ఉమ్మత్ కోసం ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి నెల. మరి ఈ రజబు మరియు రంజాన్ మధ్యలో ఒక నెల వస్తుంది, అది షాబాన్ నెల. ఇందులో కూడా అనేకమైనటువంటి ఫజీలతులు, విశిష్టతలు ఉన్నాయి. ఇన్షాల్లాహ్ తఆలా ఒక్కొక్కటిగా ఈ రోజున మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెల కూడా విశిష్టతలు లేకుండా లేదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకదానికి ఇంకో దానిపైన ఫజీలత్ ఉండొచ్చేమో కానీ ఏ నెల కూడా చెడ్డది కాదు, ఏ నెల కూడా ఏ ఫజీలత్ లేకపోకుండా లేదు. ముందుగా మనం షాబాన్ అంటే అర్థం చూసుకున్నట్టయితే, ఆ నెల యొక్క అర్థం ఎందుకు వచ్చింది చూసుకుంటే, షాబాన్ అంటే అర్థం ఏమిటంటే 2 కొండల మధ్య దారి అని చెప్పుకోవచ్చు. 2 పెద్ద పెద్ద కొండల మధ్య మీరు చూసుకున్నట్టయితే మధ్యలో ఒక దారిలాగా ఉంటుంది, లోయలాగా ఉంటుంది. మరొక అర్థం దీనికి ఏమొస్తుందంటే శాఖలుగా వ్యాపించడం అని కూడా వస్తుంది షాబాన్ అంటే అర్థం. ఇది ఈ 2 నెలల మధ్య ఉంది. ఎలాగైతే లోయ ఘాటి 2 కొండల మధ్య ఉంటుందో, ఇది 2 పవిత్రమైన నెలల మధ్య ఉంది. ఆ 2 పవిత్రమైన నెలలు ఏమి? ఒకటి రజబు, ఇంకోటి రంజాన్. ఆ 2 నెలల మధ్య ఉన్నదేమి? షాబాన్. ఇంకొక అర్థము ఇమాం ఇబ్నే హజర్ అస్కలాని రహ్మతుల్లాహి తఆలా అలైహి గారు రజబ్ నెల గురించి ఏం చెప్పారంటే, షాబాన్ నెల గురించి, రజబ్ నెల తర్వాత అరేబియా ప్రజలు ఈ కొండల వైపుకు నీళ్ళ కోసం, వివిధ రకాలైనటువంటి పంటల కోసం పోయేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళు ఆ లోయల్లో నడుస్తారు కాబట్టి, ఆ ఘాటీల్లో నడుస్తారు కాబట్టి దీని యొక్క పేరును వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే షాబాన్ అని పెట్టుకున్నారు. ఇస్లామీయ దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారంటే షాబాన్ గురించి, రజబు మరియు రంజాను ఈ 2 నెలల మధ్య ఉన్నటువంటి షాబాను గురించి ప్రజలు నిర్లక్ష్యంలో ఉన్నారు అని చెప్పారు. 2 కొండల మధ్య ఏ విధంగా అయితే లోయ ఉందో, వాస్తవానికి అది గొప్పదే, కానీ ప్రజలు ఆ 2 కొండలు రజబు మరియు రంజాన్ ఈ 2 పెద్ద పెద్ద నెలలను చూసి మధ్యలో ఈ షాబాను గురించి నిర్లక్ష్యంలో ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇది సై హదీస్. ఇమాం నిసాయి గారు 2359 నంబర్లో తమ సునన్ నిసాయిలో తేవడం జరిగింది. కాబట్టి ఇది షాబాన్ గురించి. దీనికి అర్థమయ్యేది ఏమిటంటే ఫజీలత్ అయితే షాబాన్ నెలలో పుష్కలంగా ఉంది. దీని తర్వాత మనకు కొన్ని హదీసులు లభిస్తాయి ఈ నెల ప్రత్యేకత గురించి. అందులో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, రజబున్ షహరుల్లా వ షాబాను షహరి వ రమదాను షహరు ఉమ్మతి. దీని అర్థం ఏమిటంటే రజబు అల్లా యొక్క నెల, షాబాను నా యొక్క నెల, మరియు రంజాను నా ఉమ్మత్ యొక్క నెల. అంటే రజబ్ అల్లాహకి ఎంతో ఇష్టమైనటువంటి నెల, షాబాను ప్రవక్త గారికి ఇష్టమైనటువంటి నెల, మరియు రంజాను ఉమ్మత్ మొత్తానికి ఇష్టమైనటువంటి నెల. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫజీలతులు ఉమ్మత్ కోసం మరెందులోనూ లేవు. అయితే ఈ హదీసు కంజుల్ ఉమ్మాల్లో ఉంది, ఇది జయీఫ్ హదీస్గా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఇక్కడ వాదనంతా మీకు
జయీఫ్ హదీసులా సహీ హదీసులా దీని మధ్య ఉంటుంది కానీ ఫజీలతుల మీద ఉండదు. ఇక ఎవరైతే జయీఫ్ హదీసులను విశ్వసిస్తారో అమలు చేయడానికి పూనుకుంటారో వాళ్ళు చేసుకోవచ్చు. మీరు జయీఫ్ హదీసులను తిరస్కరిస్తామనే వాళ్ళను మనం ఏం చేయలేం, కానీ జయీఫ్ హదీసులను మేము ఒప్పుకుంటామనే వాళ్ళ దగ్గర అయితే హదీసులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు షాబాన్ ఫజీలతను తిరస్కరించకూడదు. మీరు జయీఫ్ హదీసులు మేము ఒప్పుకోమనే మాట మాత్రమే చెప్పాల్సి వస్తుంది ఎవరైనా తిరస్కరించాలని. మరొక హదీసులో ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, షహరు రమదాన షహరుల్లా వ షహరు షాబాన షహరి వ షాబానుల్ ముతహరు వ రమజానుల్ ముకఫిరు. ఇది కంజుల్ ఉమ్మాల్లో ఈ హదీస్ ఉంది. దీని అర్థం ఏమిటంటే రంజాను నెలను అల్లా నెలగా చెప్పడం జరిగింది ఈ హదీసులో. ఇంతకుముందు నెల రజబ్ను అల్లా నెలగా చెప్పడం జరిగింది. మరొక హదీసులో మొహరంను అల్లా నెలగా చెప్పడం జరిగింది. ఇలా వేరు పదాలతో వచ్చినాయి కాబట్టి వీటిని చాలామంది ఒప్పుకోరు. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, షాబాన్ నెల నాకు ఇష్టమైనటువంటి నెల, మరియు షాబాన్ నెల పరిశుద్ధం చేసేది, పాపాలను పరిశుద్ధం చేసేది. రమజాను నెల పాపాలను తుడిచివేసేది, అంతం చేసేది. ఇందులో మనిషి పరిశుద్ధం అవడానికి ప్రయత్నం చేస్తాడు తన ఆమాల ద్వారా. రంజాన్లో ఉపవాసాలు ఉంటే అతని పాపాలన్నీ ఏమవుతాయి, తుడిచిపెట్టుకొని పోతాయి. ఈ హదీస్ కూడా కంజుల్ ఉమ్మాల్లో 23,685వ నంబర్ హదీసు జయీఫ్ హదీస్. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రజబ్, షాబాన్, రమజాన్ ఈ మూడింటికి కలిపి కూడా దువా చేసేవారు. ఈ దువా మనం కూడా చేస్తే చాలా మంచిది. ఆ దువా ఏమిటంటే అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ్ వ షాబాన వ బల్లిగ్నా రమదాన్. దీని అర్థం ఏమిటంటే, ఓ అల్లా మా కొరకు రజబ్ మరియు షాబాన్ నెలలో శుభాలు ప్రసాదించు, మరియు మాకు రమజాన్ మాసాన్ని అనుగ్రహించు అని. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే రజబ్ నుంచి రంజాన్ వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి నెలలో కూడా శుభాల కోసం దువా చేయడం జరిగింది, బరకత్ కోసం దువా చేయడం జరిగింది. అల్లాహుమ్మ బారిక్ లనా, ఆయల్లా హమారే లియే బరకత్ అతా ఫర్మా, మాకు శుభాలు ప్రసాదించు, మాకు వృద్ధిని ప్రసాదించు. ఫీ రజబిన్, రజబ్లో, వ షాబాన్ మరియు షాబాన్లో, వ బల్లిగ్నా రమదాన, మరియు మాకు రంజాన్ను అనుగ్రహించు. ఈ రెండు మాత్రమే కాదు, మాకు రంజాన్ ఉపవాసాలను అనుగ్రహించు అని. ఈ హదీస్ మనకు అల్ మౌజముల్ ఔసత్ ఇమాం తబరానీ గారిది 3939వ నంబర్ హదీస్. దీని ప్రామాణికత జయీఫా సయీనా నాకు లభ్యం కాలేదు. దీని తర్వాత షాబాన్ ఎంత ఇంపార్టెంట్ నెల అంటే, మనము నెలవంకన చూడడం తప్పనిసరిగా ఉన్నటువంటి నెలల్లో షాబాన్ ఒకటి. కంపల్సరీ షాబాన్ నెల ఉపవాసాన్ని, షాబాన్ నెలవంకన చూడడం అనేది వాజిబ్. ఎందుకంటే షాబాన్ నెలవంకన కరెక్ట్గా చూస్తే మనం దినాలు లెక్క పెట్టుకోవచ్చు. దాంతో రంజాన్ నెలవంక అనేది మనకు కనపడకపోయినా ఈ 30 దినాలు లెక్క పెట్టుకుంటే రంజాన్ అనేది ప్రారంభం అవుతుంది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, షాబాన్ నెలవంక చూడడం మీరు తప్పనిసరిగా చేసుకోండి అని. ఇది కూడా ఈ హదీస్ మనకు వస్తుంది, మిష్కాతులో దొరుకుతుంది. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ నెల ఇష్టం అని చెప్పేసి ఇంతకుముందు హదీస్ మనం చూస్తాం. మరి ఆయన ఆ ఇష్టాన్ని ఏ విధంగా చూపేవారు, ఈ నెలని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకునేవారు, ఏం చేసేవారు ఈ నెలలో అంటే, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క కథనం, ఆమె ఉల్లేఖనం. ఆమె అంటున్నారు, ప్రవక్త గారికి షాబానులో ఉపవాసాలు పాటించడం మిగిలిన నెలలన్నింటికంటే కూడా ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఆయన ఇందులో ఎంతగా ఉపవాసాలు పాటించేవారంటే, ఆ ఉపవాసాలు నెల మొత్తం పాటిస్తూ రమదాన్తో కలిపేవారు. పూర్తి నెల షాబాన్ పాటిస్తూ కంటిన్యూస్గా అట్లే రంజాను నెలను కలిపేసుకునేవారు. ఈ హదీస్ సహీ హదీస్ సునన్ అబూ దావూద్లో ఉంది. ఇంకో భార్య, ప్రవక్త గారి భార్య ఉమ్మే సలమా గారి యొక్క ఉల్లేఖనం సలాముల్లాహి అలైహా. ఆమె అంటున్నారు, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంవత్సరంలో 2 నెలలు వరుసగా ఉపవాసం ఉండడం నేను చూడలేదు. ఒక్క షాబాను ఉపవాసాలు, రంజాన్ ఉపవాసాలు తప్ప. షాబాను మరియు రంజాన్లో మాత్రమే పూర్తి నెల ఉపవాసాలు ఉండేవారు. కొన్నిసార్లు పూర్తి నెల కాకపోయినా కొన్ని వదిలేసి మిగిలిన నెలంతా ఉండేవారు. అయితే ఎక్కువ ఉపవాసాలు ఉండే నెల రంజాన్ తర్వాత ఏది అంటే అది షాబానుల్ ముఅజ్జమ్. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ నెలలో ఉపవాసాలు పాటించడం అనేది ఎంతో విశిష్టతతో కూడుకుంది. మరియు అన్నింటికి మించి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్.
నేను మీకోసం అబద్ధాలు పేర్చి చెప్పలేను. ఆ హదీసులు ఈ హదీసులు తీసుకొచ్చి ఈ ఉపవాసం ఉంటే 60 హజ్జుల సవాబు, 60 సంవత్సరాల సవాబు ఇవన్నీ వద్దు. మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం పెట్టినారు, ఉపవాసం పెట్టమని ప్రోత్సహించినారు. షాబాన్ నెల మొదటి తారీఖు నుంచి ఉపవాసం పెట్టినా ఎటువంటి దోషం లేదు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. ఈ హదీస్ కూడా అబూదావుద్లో ఉంది, తిర్మిజీలో ఉంది, ఇబ్న్ మాజాలో ఉంది, సుననే దార్మీలో ఉంది. మరొక హదీస్లో అమ్మా ఆయిషా గారు చెప్తున్నారు, ప్రవక్త గారు షాబాన్ మొత్తం ఉపవాసం పాటించేవారు, కొన్ని దినాలు తప్ప. ఏదన్నా సంవత్సరంలో ఏదన్నా పనులు ఉంటే కొన్ని దినాలు తప్పించి షాబాన్ మొత్తం కూడా ఉపవాసాలు ఆయన పాటించేవారు. ఇంకొక హదీస్ ఉంది, రంజాన్ నెలలో చాలామంది ఉపవాసం ఉంటారు. మామూలు నెలల్లో ఉండని వాళ్ళందరూ కూడా రంజాన్ నెలలో ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమజాన్ స్వాగతం కోసం, రమజాన్ని వెల్కమ్ చేయడం కోసం షాబానులో ఉపవాసం పాటించడాన్ని కూడా ప్రోత్సహించారు. రమజాన్ని వెల్కమ్ చేయడానికి షాబాన్లో ఉపవాసాలు పాటించడం అంటే ముందే ప్రిపేర్ అవుతాడు, రంజాన్లో ఉపవాసాలకి ముందే ప్రిపేర్ అవుతాడు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పినారంటే, ఒకసారి హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉంటారు, ఆయన దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, రమజాన్ తర్వాత ఏ ఉపవాసాలు ఉత్తమమైనవి, రమజాన్ తర్వాత ఏ ఉపవాసాలు బెస్ట్ అని. దానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, రమజాను స్వాగతం నిమిత్తం, రమజాన్ని వెల్కమ్ చేసే నిమిత్తం, రమజాను గౌరవార్థం షాబాను మాసంలో ఉపవాసాలు పాటించడం అనేది అన్ని ఉపవాసాల కంటే ఉత్తమమైనది అంటారు. అంటే ఎవరైనా ఈ నెలలో షాబాను ఉపవాసాల కోసం పాటించిన, రంజాన్ వెల్కమ్ కోసం ఉపవాసాలు పాటించిన, నువ్వు ఏ విధంగా అన్నా షాబాన్లో ఉపవాసాలు పాటించు, అది ది బెస్ట్. ఇంకా ఆయన అడుగుతారు, ఏ మాసంలో దానం చేయడం గొప్పది అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, రమజాన్లో చేసే దానం గొప్పది అంటారు. ఈ హదీస్ మనకు తిర్మిజీలో 663లో ఉంది, జయీఫ్ హదీసు. ఈ హదీస్ ఇబ్నే ఖుజైమాలో కూడా ఉంది, ఇంకా మిగిలిన వేరే హదీస్ పుస్తకాల్లో కూడా ఈ హదీస్ ఉంది. ఇంకొక మాట ఏమిటంటే, రంజాన్లో పోయిన రంజాన్లో మిగిలిపోయిన ఉపవాసం ఏమైనా ఉంటే, అంటే స్త్రీలకు హైజ్ వల్ల కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల పురుషులకు కానీ అనారోగ్యం బాలేక ఇట్లాంటి ఉపవాసాలు ఏదైనా మిస్ అయి ఉంటే సహాబాలు ఈ షాబాన్లోనే పాటించేవారు. అప్పటి నుంచి ఎక్కడ పాటించేవారు, ఎవరు పాటించేవాళ్ళు వాళ్ళ పేరు కూడా చెప్తారు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి ఉల్లేఖనం, రమజాను మాసంలో మిగిలిపోయిన ఉపవాసాలు నాకు షాబాను కంటే ముందు పాటించడం వీలయ్యేది కాదు. అంటే ఎప్పుడు పాటించేది ఆమె, షాబాన్లో పాటించి. అంటే ఈ మాసంలో ఎవరైనా షాబాన్ కోసం ప్రత్యేకించి పాటించవచ్చు, లేదా రంజాన్ని వెల్కమ్ చేస్తూ పాటించవచ్చు, లేదా ఇంతకుముందు రంజాన్లో ఏవైనా మిగిలిపోయి ఉంటే ఇంకా నీకు ఒక నెల ఛాన్స్ ఉంది ఆ ఖజా చేసుకోవడానికి, ఆ ఖజా అయినా చేసుకో కనీసం దీన్ని. ఎందుకంటే ఒకటి షాబాన్ ఫజీలతు ఉంటుంది, ప్లస్ రంజాన్ యొక్క ఉపవాసాల ఖజా ఫర్జ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫర్జే ఖజావి కూడా మాఫేం కాదు. అర్థమైందా? స్త్రీకి హైజ్ వచ్చినప్పుడు నమాజ్ మాఫ్, కానీ రంజాన్ ఉపవాసాలు మాత్రం మళ్ళీ పాటించాల్సిందే. రంజాన్ తర్వాత మళ్ళీ వాళ్ళు పాటించడం వాళ్ళ మీద ఫర్జ్ అట్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పాటించేవాళ్ళు, ఏ నెలలో అయినా పాటించవచ్చు. కాకపోతే అమ్మ ఆయిషా గారు ఎప్పుడు పాటించేవాళ్ళు అంటే ఈ నెలలో పాటించేవాళ్ళు. ఈ హదీస్ ఇప్పుడు నేను చెప్పింది బుఖారీలో 1950 నంబర్ హదీస్. మరి అంతా బాగానే ఉంది, షాబాన్లోనే ఎందుకు ఇన్ని ఉపవాసాలు పాటించేవాళ్ళు ప్రవక్త గారు? ఏం రజబ్లో ఎందుకు చేయలే, జమాదీవుల్ అవ్వల్లో ఎందుకు పాటించలే, రబీవుల్ అవ్వల్లో ఎందుకు పాటించలేదు, సఫర్లో ఎందుకు లేవు? అప్పుడు అన్ని నెలల్లో పాటించేవాళ్ళు. ప్రతి నెల కనీసం అంటే 3 ఉపవాసాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మినిమం ఉండేవి, ప్రతి నెలలో ఉండేవి. కానీ ఇంత ఎక్కువగా ఎందుకు పాటించలే మిగతా దానిలో, ఇందులోనే ఎందుకు పాటించినారు? ఈ ప్రశ్నకు జవాబు మనకు కావాలి. ఈ ప్రశ్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉసామా బిన్ జైద్ గారు అడుగుతారు. అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక కొడుకును ముందు పెంచుకుంటారు కదా, హజరతే జైద్ బిన్ హారిసా గారు. ఆయన కుమారుడు ఉసామా అంటే ప్రవక్త గారికి ఎంతో ప్రేమ. ప్రవక్త గారి దగ్గర ఏదైనా రికమెండేషన్ చేయించుకోవాలనుకుంటే
పిల్లవాడైనటువంటి ఉసామా దగ్గరకు వచ్చి రికమెండేషన్ చేయించుకునే వాళ్ళు ఫస్ట్. ఈయన్ని పిలుచుకొని పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారు అని. అంత ప్రియమైనటువంటి బిడ్డ ఆయన. హజరత్ ఉసామా బిన్ జైద్ గారు అడుగుతున్నారు, ఓ ప్రవక్త, మీరు ఈ షాబాన్ నెలలో ఉపవాసాలు పాటించినంతగా మరే నెలలో ఉపవాసం పాటించడం నేను చూడలేదు, దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ప్రవక్త గారు అంటారు, రజబ్ మరియు రంజాను నెలల మధ్య ఉన్నటువంటి ఈ నెల గొప్పతనం గురించి ప్రజలు నిర్లక్ష్యంలో పడి ఉన్నారు. రజబ్ రంజాను మధ్యనున్న ఈ నెల గురించి ప్రజలు నిర్లక్ష్యంలో పడి ఉన్నారు. వాస్తవానికి ఈ నెల ఎలాంటిదంటే ఇందులో మనిషి యొక్క కర్మలు, వారి యొక్క ఆమాలు సర్వలోకాల ప్రభువు అల్లాహ్ తాలా ముందు ఉంచబడతాయి. ఈ నెలలో అల్లా వద్ద మన ఆమాలు ఈ సంవత్సరం మొత్తానికి అల్లా దగ్గర ఉంచడం జరుగుతుంది. కావున నా కర్మలు అల్లా వద్ద ప్రవేశపెట్టబడినప్పుడు నేను ఉపవాసంలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఈ నెల అసలు ఫజీలత్. ఈ నెల ఫజీలత్ ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే ఈ నెలలో ఆమాలు అల్లా దగ్గర ప్రవేశపెట్టబడతాయి. ఈ హదీసు సై హదీస్. షాబాన్ గురించి ఉన్నటువంటి అత్యంత సహీ హదీసుల్లో ఒక్కటి ఏదైనా ఉంది సహీద్ అంటే అది ఇదే. మిగిలినవన్నీ జైఫ్ కావచ్చుగాక, కానీ ఈ హదీస్ మరియు ఉపవాసాలు పాటించే హదీసు మాత్రం 24 క్యారెట్ల బంగారమైనంత సహీ. ఇందులో ఎటువంటి ఆక్షేపణ లేదు. అందుకే మీరు గమనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెల మొత్తం పాటించేవాళ్ళు. ఏ రోజైనా అల్లాహ్ తాలా ముందు ప్రవేశపెట్టబడచ్చు. ఈ రోజే ప్రత్యేకించనేం లేదు. కాబట్టి మనం కూడా ఈ నెలలో మన ఆమాల్ని, మన ఆచరణని సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలి. దీని మీద కొంతమంది ఎతరాజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, భయ్ ఈ షాబాన్లోనైనా వారానికి ఒకసారి కూడా ఇవి ఆమాలు ప్రవేశపెట్టబడతాయి అంటారు. నిజమే, అది కూడా నిజమే. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రతి సోమవారం మరియు గురువారం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం పాటించేవారు. మీరు హరంకి వెళ్తే, మదీనాకి వెళ్తే ఇప్పటికి కూడా ఆ సున్నత్ కొనసాగిస్తారు వాళ్ళు. మదీనాలో, మక్కాలో ఆ సున్నత్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఇఫ్తార్కి ప్రిపరేషన్ మాత్రం మస్జిద్ నబవీలో గ్యారంటీగా ఉంటుంది సోమవారం గురువారం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, యా రసూలుల్లాహ్, మీరు సోమవారం గురువారం ఎందుకు ఉపవాసం పాటిస్తారని. సోమవారం ఉపవాసం పాటించడానికి ఒక కారణం ఏమిటి అంటే ఆయన పుట్టినరోజు. అది సహీ ముస్లింలో వస్తుంది, నేను ఈ రోజునే పుట్టాను, నాకు ఈరోజు అల్లాహ్ తాలా ఖురాన్ అనుగ్రహించినాడు అని. మరో కారణం ఏమిటి అంటే ప్రవక్త గారు అంటున్నారు, ప్రతి సోమవారం ప్రతి గురువారం కర్మలు అల్లా ముందు ఉంచబడతాయి. సేమ్ హదీస్, సేమ్ రిజల్ట్. షాబానులో సంవత్సరం మొత్తానికి ఒకసారి ఉంచబడితే వారం మొత్తానికి వారంలో 2 సార్లు అల్లా దగ్గర పోతాయి, సోమవారం గురువారం. ఇప్పుడు సేమ్ ప్రవక్త గారు అదే అంటారు, ఏమని, నా కర్మలు ప్రవేశపెట్టబడినప్పుడు నేను ఉపవాస స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను అని. సోమవారం గురువారం ఉపవాసానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే కారణం చెప్పడం జరుగుతుంది. ఈ హదీస్ తిర్మిజీలో ఉంది, సహీ ముస్లింలో ఉంది, సహీ హదీస్. మనం గమనించాల్సింది ఏమిటంటే, భయ్ ఇదొక్క రోజు ఇదొక్క నెల కాదు, మనం జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రతి వారము ఉండాలి, ప్రతి సోమవారము ప్రవేశపెట్టబడతాయి, ప్రతి గురువారము ప్రవేశపెట్టబడతాయి. మన ఆమాలు అల్లాహ్ తాలా ముందు ఉంటాయి. దాని గురించి అల్లాహ్ ఏం తీర్పిస్తాడు ఇన్షాల్లా తర్వాత హదీసులు వస్తాయి. కానీ ఆమాలు మాత్రం షాబాన్లో ప్రవేశపెట్టబడతాయి సంవత్సరం మొత్తానివి, వారం మొత్తానివి సోమవారం గురువారం. దీని తర్వాత ఇంకొక హదీస్ కూడా మనకు లభిస్తుంది, అల్లాహ్ ఫజర్ అసర్ కూడా తీసుకుంటాడు లెక్క, నమాజులకు సంబంధించి తీసుకుంటాడు. మషూర్ హదీస్ బుఖారీలో 555 నంబర్ హదీస్. ఫరిష్తాలు డ్యూటీ మార్చుకొని వెళ్ళే వాళ్ళు వస్తారు. ఎప్పుడు? ఫజర్ నమాజ్కి, అసర్ నమాజ్. వీళ్ళని అల్లాహ్ తాలా అడుగుతారు, నా దాసుల్ని మీరు ఏ స్థితిలో చూసి వస్తారు అని. నమాజ్లో ఉండే వాళ్ళని ఫరిష్తాలు, యా అల్లా నీ దాసులు నమాజ్లో ఉండరు అని చెప్తారు. నమాజుల్లో లేని వాళ్ళు. కాబట్టి ఇది కూడా డైలీ ఉంది, ఫజర్ అసర్కి సాక్ష్యం ఇది కూడా డైలీ ఉంది. కాబట్టి ఎంతగా మనం పరీక్షింపబడుతున్నామంటే డైలీ హిసాబ్ ఉంది మనకు, వారంలో 2 సార్లు హిసాబ్ ఉంది,
సంవత్సరంలో ఉంది, మళ్ళీ ఇవి కాక ధనం మీద ఉంది, ఆమాల మీద ఉంది, భార్యాభర్తల సంబంధాల మీద ఉంది, పిల్లల బాధ్యతల మీద ఉంది, దానాలు చేయడం మీద ఉంది, ఉపవాసాల మీద ఉంది, హజ్ల మీద ఉంది, ఉమ్రా మీద ఉంది, అన్నిటి మీద ఉంది లెక్క. మళ్ళీ పక్కింటిని బాగా చూసుకోవడం మీద ఉంది. ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరిది దోచుకోకూడదు, అన్నింటికీ లెక్క ఉంది. కానీ మనకంటే స్కూళ్ళల్లో పిల్లలు నయం. 6 పరీక్షలు ఉంటే ఒక పరీక్ష కన్నా కనీసం బాగా ప్రిపేర్ అయ్యి మా సార్ తిడతాడో మా సార్ కొడతాడో అని చెప్పేసి కొంచెం అన్న బాగా చదివే ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఏ విధంగా తయారైనామంటే ఇన్ని ఫరజులు, ఇన్ని బాధ్యతలు నెత్తి మీద అన్నీ వేసుకొని కూడా సుఖంగా రాత్రిపూట్ల నిద్రపోతాం. దేన్ని నేర్చుకోం, దేనికి కష్టపడం, మనకు అన్నీ సుఖంగా ఉండేది కావాలి. ఆఖరికి ఎంతకు తెగిస్తారంటే కొంతమంది నిద్రపోవడం మీద కూడా ఫజీలతులు వినిపించే స్థాయికి వెళ్ళిపోయినారు. నిద్రపోవడం మీద కూడా ఫజీలతులు వినిపించుకునే స్థాయికి పోయినారు. అల్లాహ్ తఆలా కాపాడుగాక. తర్వాత సరే, మరి ఉపవాసాలు పాటించడం షాబాన్లో ఉత్తమమైనది అని చెప్పాం. ప్రవక్త గారు సున్నత్ అని చెప్పాం. మరి ఎప్పుడు పాటించాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాటించాలి? ఫస్ట్ ఆప్షన్, నెల మొత్తం పాటిస్తావని నీకు అంత శక్తి ఉందా, నెల మొత్తం పాటించు. లేదా ఫస్ట్ తారీఖు నుంచి పాటించు. లేదా 15వ తారీఖున పాటించు. రమజాన్ షాబాన్ మధ్యలో పాటించు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఒక హదీస్ ఉంది. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి లేదా మరో వ్యక్తి ఈ విధంగా అంటూ ఉండగా ప్రవక్త గారు ఇమ్రాన్ బిన్ హుస్సేన్ గారు విన్నారు. ప్రవక్త గారు ఏమడుగుతున్నారంటే ఆ వ్యక్తిని, నీవు షాబాను మధ్య ఉపవాసం పాటించావా అని అడిగారు. షాబాను మధ్యలో ఉండే ఉపవాసాలు పాటించావా అని. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏమిటంటే, ఈ హదీసు మిష్కాతులో వస్తుంది మనకు 2038లో. అక్కడ తెలుగులో తర్జుమా చేసేవాళ్ళు ఏం చేస్తారంటే షాబాను చివరన వచ్చే ఉపవాసాలు అని తర్జుమా చేస్తారు వాళ్ళు. అది తప్పు. ఎందుకంటే అరబీలో పదం ఏమొస్తుందంటే సురరి షాబాన్. సురర్ అంటే ఇప్పుడు మనిషికి ఏ విధంగా అయితే నాఫ్ ఉంటుందో దాన్ని సురర్ అంటారు, అంటే మధ్యలో ఉండేదాన్ని. కినారా అని కూడా అర్థం వస్తుంది, చివర్ణ అని కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అర్థం ఏమి మధ్యలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రత్యేకించి అడుగుతారు, షాబాను మధ్యలో ఉన్నటువంటి ఉపవాసాలు పాటించినావా అని. దానికి ఆయన లేదు ప్రవక్త అంటారు. అయితే ప్రవక్త గారు ఏమంటారంటే, అయితే నీవు రమజాన్ ఉపవాసాలు ముగియగానే పండుగ తర్వాత 2 దినాల ఉపవాసం పాటించు అంటారు. ఈ ఒక్క ఉపవాసం విడిచిపెట్టినందుకు 2 పాటించు అంటారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్తారు ఈ ఉపవాసం మీద అనేది మనం గమనించుకోవచ్చు. ఈ హదీస్ మనకు బుఖారీలో 1983, సహీ ముస్లింలో 2745, 2750. మరి మీకు డౌట్ రావచ్చు, కొంతమంది ఏం చేస్తారంటే 10వ తారీఖు షాబాన్ ఏ ఉపవాసం లేదండి అంటారు ఆయిల్ హదీస్ వాళ్ళు. ఏ ఉపవాసం లేదు అంటారు. అందుకే వాళ్ళు తర్జుమా దీన్ని ఎట్లా చేయిస్తారు, చివర్లో అని చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఉపవాసాన్ని ఒప్పుకోరు. ఈ చివర్లో చేస్తే ప్రాబ్లం ఏమొస్తుంది భయ్ అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే రంజాన్కి 1-2 రోజుల ముందు ఉపవాసం పాటించకండి అన్నారు. రంజాన్కి 1-2 రోజుల ముందు ఉపవాసం పాటించకండి. ఒకవేళ అలవాటు ఉంటే పాటించవచ్చు. అంటే వానికి అలవాటు ఉంది, ప్రతి నెల పాటిస్తూనే ఉన్నాడు, ఉపవాసాలు పాటించే అలవాటు బాగా ఉందంటే అతను పాటించవచ్చు. కానీ అదే పనిగా రంజాన్కి 1-2 రోజుల ముందర అస్సలు పాటించకూడదు. ఇది మక్రూ ఉపవాసం అవుతుంది. ఇంకో దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, సగం షాబాను దాటిన తర్వాత, అంటే 15వ షాబాను తేదీ దాటిన తర్వాత ఉపవాసాలను పాటించకండి అన్నారు. ఇదే అహ్లే హదీస్ ఉలమాల దగ్గర ఫత్వా ఉంది. మీరు వాళ్ళ వెబ్సైట్లో కూడా పోయి చూసుకోవచ్చు. వాళ్ళ దగ్గర 15వ షాబాన్ తర్వాత ఉపవాసాలు పాటించడం అనేది హరాం. మరి చివర్న ఉపవాసాలు పాటించండి అనే హదీస్ ఎట్లా వచ్చింది మరి? అంటే దీని అర్థం కూడా ఏమి, ఇది కూడా మధ్యలో ఉపవాసం. కాబట్టి 1 to 15 మీ ఇష్టం. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీ ఇష్టం వచ్చినన్ని ఉపవాసాలు పాటించండి. వీలైతే 15 కూడా పాటించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రవక్త గారు స్పెషల్గా అడగడం జరిగింది. ఏం ఫజీలత్ ఉంది భయ్ అంటే, ఇంతకుముందు చెప్పిన ఫజీలతే. ఏమి, మన అమాల్ అల్లాహ్ ముందు ప్రవేశపెట్టబడతాయి. ఆ నెలలో ఆ సమయంలో మనం ఉపవాసంలో ఉండడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడినారు. కాబట్టి మనం కూడా అదే విధంగా పాటిస్తాం.
ఇంకా ఎన్ని హజ్జుల సవాబు ఎన్ని పుణ్యాల సవాబు నేను ఏం చెప్పను, ఎందుకంటే ఇంతవరకే నాకు ప్రవక్త గారు చెప్పినారు, నేను అంత మాత్రమే చెప్తాను. దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది. 15 ఎందుకు పాటించాలా, నేను ఒకటి పాటించి ఊరుకుంటాను అంటే ఎన్నో సున్నతులు కలిపి ఈ 13, 14, 15 వస్తాయి. 13, 14, 15 సున్నతు ఇంకో సున్నతు ప్రకారం కూడా వస్తుంది. అదేమిటంటే అయ్యామే బీజ్ అంటారు. అరబీలో అయితే ద్వాద్ బీద్, ఉర్దూలో అయితే మనం బీజ్ అనొచ్చు. ఈ 13, 14, 15 చాంద్రాత్ అంటే మన ఖమరీ ప్రకారం 13, 14, 15 తేదీలు ఉంటాయి. అదే మన క్యాలెండర్లో అఖరబ్ అవి రాసింటారే, అవి ఎందుకయ్యా ఉండేది అంటే ఉపవాసాలు పాటించుకోవడానికి, మీరు జ్యోతిషాలు చూపించుకోవడానికి కాదు. అది వాటిని ఏమంటారంటే హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయ్యామే బీజ్ అంటారు. అయ్యామే బీజ్ ఉపవాసాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విపరీతంగా ఉండేవారు. ప్రతి నెల తప్పకుండా ఉండేవారు. సహాబాలకు ప్రోత్సహించేవారు. ఎంతగా అంటే వినండి. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయ్యామే బీజ్లో అంటే 13, 14, 15వ తేదీ ప్రతి నెల ఉపవాసాన్ని విరమించేవారు కాదు. ప్రయాణంలో ఉన్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా సరే ఎప్పుడూ ఆ ఉపవాసాలు వదిలిపెట్టలే, ప్రతి నెల పాటించినారు. ప్రయాణంలో ఉన్నా సరే, వాస్తవానికి రంజాన్ ఉపవాసాలే ప్రయాణంలో ఉంటే వదిలేసుకోవచ్చు, కానీ ఈ 13, 14, 15 ప్రవక్త గారికి ఎంత ఇష్టం అంటే ప్రయాణంలో ఉన్నా వదిలేవాళ్ళు కాదు ఆయన. కాబట్టి షాబాను కూడా అప్లై చేసుకోండి. 13, 14, 15 షాబాను పరంగాను బెస్టే, అయ్యామే బీజ్ పరంగాను ఈ 3 ఉపవాసాలు ది బెస్ట్. ఈ హదీసు సునన్ నిసాయి 2347 సై హదీస్. ఇంకొక హదీస్ హజరత్ అబూజర్ గిఫారీ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను, ఓ అబూజర్, నీవు నెలకు 3 ఉపవాసాలు అంటే 13, 14, 15వ తేదీల్లో ఉపవాసాలు పాటించు అని నాకు హితబోధ చేశారు అన్నారు. మరొక హదీసులో అబూ హురైరా గారికి, ఓ అబూ హురైరా, అయ్యామే బీజ్ ఉపవాసాలు వదిలిపెట్టకు అన్నారు. సహాబాలకు ప్రవక్త గారు తాకీదు చేశారు. 13, 14, 15. ఇంకొకటి ఈ హదీస్ కూడా తిర్మిజీలో ఉంది, మిష్కాత్లో ఉంది, నిసాయిలో ఉంది, సై ఇబ్నే ఖుజైమాలో ఉంది. కాబట్టి ఉపవాసాలు పాటించే ప్రయత్నం చేయండి. మీకు ఓపిక ఉందా 1 to 15 పాటించండి, లేదంటే 13, 14, 15 3 రోజులు ఓపిక లేదా కనీసం 15 అన్నా పాటించే ప్రయత్నం. ఒక్కటన్నా సరే అల్లాహ్ తాలా బార్గాలో అల్లాహ్ తాలా వద్ద, ఓ అల్లా నీ షాబాను మాసం పురస్కరించుకొని నా అమాలు ప్రవేశపెట్టబడినందుకు నేను ఒక్కరోజు ఉపవాసం ఉంటున్నాను, షాబాను విశిష్టత కోసం ఉంటున్నాను, ఓ అల్లాహ్ తాలా నీ ప్రసన్నత కోసం ఉంటున్నాను, నిన్ను రాజీ చేయడానికి ఒక్క ఉపవాసమైనా పాటిస్తున్నానని నియత్ చేసుకొని పాటించండి. ఫజీలతుల గురించి ఎదురు చూడొద్దండి, సున్నతు పాటించండి. ఇక దీని తర్వాత మనకు 15వ తేదీ రాత్రి గురించి చాలా కథనాలు వస్తాయి. దాన్ని షబే బరాత్ అని కూడా పిలుస్తారు. దాని గురించి ఏముంది ఇన్షాల్లా తఆలా చూద్దాం. 15వ తారీఖు పొద్దున ఉపవాసం చెప్పుకున్నాం మనం. 15వ తారీఖు రాత్రి అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత వచ్చే రాత్రి కాదు, ఉపవాసం ముందు వచ్చే రాత్రి అంటే 14, 15 మధ్య ఉన్నటువంటి రాత్రి గురించి ఏముందో ఇన్షాల్లా చూద్దాం. హజరత్ అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్పారు. ఏమన్నారంటే, అల్లాహ్ తాలా షాబాన్ యొక్క 15వ తేదీన, షాబాన్ యొక్క 15వ తేదీన ప్రత్యేక కారుణ్యంతో తన దాసుల వైపు మరలుతాడు. అల్లాహ్ షాబాన్ యొక్క 15వ తారీఖున ప్రత్యేక కారుణ్యంతో అంటే తన దాసుల్ని అనుగ్రహించాలని, వారి పట్ల కరుణ చూపాలని ప్రత్యేక కారుణ్యంతో వారి వైపుకు మరలుతాడు. షిర్క్ చేసేవారిని, ముస్లింల పట్ల ద్వేషం కలిగి ఉన్న వాళ్ళను తప్ప, షిర్క్ చేసే వాళ్ళను, ముస్లింల పట్ల ద్వేషం కలిగి ఉన్న వాళ్ళను తప్ప మిగిలిన సృష్టి రాసులన్నింటినీ అల్లాహ్ క్షమిస్తాడు. ఎవరెవరిని? షిర్క్, ముస్లింల పట్ల, మీ బంధువులు కావచ్చు, మీ సోదరులు కావచ్చు, ఎవరి వల్ల అయినా సరే, ఎవరి గురించి అయినా సరే మీ మనసులో ద్వేషం ఉంటే మిమ్మల్ని క్షమించరు. వాళ్ళను తప్ప మిగిలిన అందరినీ కూడా
క్షమిస్తాడు. కొన్ని ఉల్లేఖనాల్లో హంతకులను క్షమించడం అని కూడా ఉంది. ఈ హదీస్ జయీఫ్ హదీస్, కాకపోతే సై హదీస్ కూడా ఉంది ఇంకోటి సేమ్ ఇట్లాంటిదే. దాంట్లో ఏమొస్తుందంటే షిర్క్ చేసేవాడిని, సంబంధాలు తెంచుకున్న వాడిని తప్ప ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు అని. అందుకని ఈ హదీస్ వచ్చేసి ఇబ్నే మాజాలో 1390లో జయీఫ్ హదీస్. అల్ సిల్సిలతు సహీహా షేక్ నాసిరుద్దీన్ అల్బానీ గారి యొక్క పుస్తకం హదీస్ ఉంది. అందులో 1562వ నంబర్ సై హదీస్. ఆయన దీన్ని సహీగా చెప్పడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, షిర్క్ చేసే వాళ్ళను, బంధుత్వాలని కానీ తెంచుకునే వాళ్ళని కానీ లేదా ముస్లింల పట్ల ద్వేషం కలిగి ఉండే వాళ్ళని కానీ క్షమించను అని. అందుకని ఇందాక నేను సాయంత్రం ఒక వీడియో చూస్తా అంటే ఒక వేరే వాళ్ళది, వాళ్ళ పేర్లను అవసరం, ఏం చెప్తారంటే వాళ్ళు షబే బరాత్ రోజున భయ్ మీరందరూ కూడా మీ బంధువుల్ని క్షమాపణ అడగండి, మీ ఫ్రెండ్స్ని ఎవరినన్నా కోపగించుకుంటే వాళ్ళని క్షమాపణ అడగండి, ఎక్కడెక్కడైతే మీరు తప్పు చేసినారో అనిపిస్తుందో అందరినీ సారీ అడగండి, క్షమాపణ అడగండి, ఎందుకంటే అల్లాహ్ తాలా ఇట్లా ద్వేషం కలిగి ఉన్న సంబంధాలు తెంచుకున్నా కూడా క్షమించడు ఈ రాత్రి రోజున అని చెప్పేసి అంటారు. కాకపోతే వీళ్ళందరికీ కనివిప్పు కలిగించేటువంటి ఒక హదీస్ ఉంది. ఇదన్నా జయీఫ్ కదా కొంతమంది దగ్గర, సై హదీస్ చెప్తా, సేమ్ ఇట్లాంటి హదీసే. మీరు ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు ఆ హదీస్ చూస్తే. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ప్రతి సోమవారం గురువారం అల్లాహ్ వద్ద ఆమాల్ మన యొక్క కార్యాలు ప్రవేశపెట్టబడతాయి. ఇంతకుముందు కూడా చెప్పిన, అందుకని ప్రవక్త గారు ఉపవాసం ఉండేవారు. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, సోమవారం మరియు గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. సోమవారం గురువారం ఇంత ఫజీలత్ ఉంది. సోమవారం గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. సేమ్ ఇదే మాటలే ప్రవక్త గారు అంటున్నారు, వినండి. ఎవరైతే అల్లాహకు షిర్కు కల్పించలేదో వారిని మన్నించడం జరుగుతుంది. సేమ్ అదే హదీసే. షాబాన్లో ఏదైతే ఫజీలత్ వచ్చిందో 15 షాబానికి 15వ షాబానికి ప్రవక్త గారు దాన్ని ప్రతి సోమవారం గురువారం కూడా చెప్తారు. సోమవారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, గురువారం తెరవబడతాయి, అల్లా ముందు నీ కార్యక్రమాలు ప్రవేశపెట్టబడతాయి. అల్లా షిర్కు చేసే వాళ్ళను క్షమించడు ఆ రోజున. మరియు ఎవరైతే సంబంధాలు తెంచుకున్నారో, తమ ముస్లిం సోదరుల పట్ల ద్వేషం పెంచుకున్నారో వాళ్ళని గురించి అల్లా ఏమంటాడంటే, వీళ్ళను వదిలిపెట్టండి, వీళ్ళ లెక్క తీసుకొని నేను ఇప్పుడు ఎప్పటి వరకు తీసుకోను అంటే అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, 3 సార్లు చెప్తాడు. సయ్యద్ తర్గీబ్లో వస్తుంది, 3 సార్లు చెప్తాడు. ఏమని? వీళ్ళను వదిలిపెట్టండి, వారు పరస్పరం కలిసిపోయేంత వరకు, అంతవరకు నేను వీళ్ళ లెక్క తీసుకోను, వీళ్ళ ఆమాలు నేను పట్టించుకోను. పోండి ఇంకా కొట్లాడుకోండి బయటికి పోయి. పొద్దున్న లేస్తానే పక్కన మన ముస్లిం సోదరులతో అంతా కొట్లాడుకుంటూ కూర్చోండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పనే మనకు. పోయి 5 పూట్ల నమాజ్ చేయండి, దానాలు సదకాలు చేయండి. వీడు వాడి మీద వాడు వీడి మీద దేశం పెంచుకొని ఇట్లే చావండి. అల్లాహ్ తఆలా క్షమించుగాక. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, వీళ్ళ పక్కన పెట్టే, ఎప్పటి వరకైతే వాళ్ళిద్దరు కలుసుకోరో, వాళ్ళిద్దరు సులా చేసుకోరో అప్పటి వరకు నేను వీళ్ళ ఆమాల్ని గురించి పట్టించుకోను. కన్ఫర్మేషన్గా రిజెక్ట్ ఎవరిది చేసినారు? ఒకటి షిర్కు చేసిన వాంది నేను మన్నించను వీళ్ళి అన్నారు. ఎందుకంటే అది ఖురాన్ ఆయత కూడా ఉంది, నేను షిర్కును మినహా మిగిలిన అన్ని పాపాలను నాకు తోచిన వారివి, నేను తలచిన వారి పాపాలన్నీ నేను క్షమిస్తాను. ఎవరు క్షమించాడంటే ఇది ఇట్లాంటి వాళ్ళే. షిర్క్ ఏం చేసిండారు కానీ ఇదే పంచాయతీ. సాటి ముస్లిం సోదరుడు అంటే పడదు, ఏదో ఒకటి కొట్లాడుకుంటాడు, మనసులో ద్వేషం పెంచుకుంటాడు. అది ఎంత దూరం తీసుకుపోతుందంటే చూడండి, సోమవారం గురువారం ఆమాలు ప్రవేశపెట్టినప్పుడు పక్కకు తీసేయండి వీళ్ళవి ఏంటాడు అల్లాహ్ తఆలా, నేను చూడను వీళ్ళవి. అరే దాంట్లో హజ్ కూడా ఉండొచ్చురా, నీ ఉమ్రా కూడా ఉండొచ్చు, నీ 5 పూట్ల నమాజులు ఉండొచ్చు, నీ రంజాన్ ఉపవాసాలు ఉంటాయి దాంట్లో. కానీ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? అల్లాహ్ ఉత్తమంగా సృష్టించినటువంటి ప్రవక్త ఉమ్మతులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి దేశం పెట్టుకుంటున్నావు. నువ్వు ఏదన్నా అతను తప్పు చేస్తే చెప్పు, అతని మీద సత్యాన్ని నిరూపించు, అంతేగాని ద్వేషం పెట్టుకోవడం దేని. భయ్ నువ్వు కరెక్ట్ ఉండొచ్చు, అతను కరెక్ట్ ఉండొచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరు కరెక్ట్ ఉండొచ్చు. కొట్లాడతావా జ్ఞానంతో కొట్లాడు, ఆధారాలు చూపిస్తావా జ్ఞానానికి సంబంధించి ఆధారాలు చూపు, అంతేగాని అతని పట్ల ద్వేషం పెంచుకోవడం అనేది
ఎంత దూరం తీసుకుపోతుంది అంటే ఇంకా షాబాన్ వస్తేనేమి ఏది వస్తేనేమి సోమవారం గురువారమే ఫెయిల్ అవుతాను నువ్వు వారం షాబాను కూడా ఫెయిల్ అవుతావు. ఎందుకంటే ఇక్కడ కూడా సంబంధాలు తెంచుకునే వాళ్ళను కీనా అదావత్ బుక్స్ ఉండే వాళ్ళని అల్లాహ్ తఆలా క్షమించాడు. కాబట్టి సోదరులారా షాబాను 15వ తారీఖు మాత్రమే కాదు మీరు ఇది పాటించాల్సింది, ప్రతి వారము ప్రతి దినము పాటించాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి హదీసు సోమవారం గురువారం ఆమాలు ప్రవేశపెట్టబడే హదీసు తిర్మిజీలో 2023, ఇబ్నే మాజాలో 1740, ముస్లింలో 6544, అబూదావుద్లో 4916 సహీ హదీస్. దీంట్లో ఒక్క ఎక్సెప్షన్ ఉంది, ఈ కొట్లాడుకునే దాంట్లో ఏదైనా మాట్లాడకపోవడం దాంట్లో. అది కూడా ఎందుకంటే మీకు మళ్ళీ డౌట్ వస్తుందని ముందే చెప్తాను. ఇమాం అబూదావుద్ గారు ఈ హదీస్ రాసి ఏమంటున్నారంటే ప్రవక్త గారు కూడా 40 రోజుల వరకు వారి యొక్క భార్యల్ని దూరం పెట్టారు ఒక చిన్న విషయం జరిగినప్పుడు. అది ఖురాన్లో కూడా వస్తుంది. ఉమర్ గారు తమ కుమారునితో మాట్లాడుకోకుండా ఉన్నారు, చనిపోయేంత వరకు ఉన్నారు, చనిపోయేంత వరకు మాట్లాడలేదు, దూరం పెట్టినారు. ఇమాం అబూదావుద్ గారు ఏమంటారంటే ఒకవేళ ఎవరైనా అల్లా కోసం గనక దూరం పెట్టింటే, అంటే అతను షిర్కు చేస్తాడనో లేదా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాడనో లేదా అతను జగడాల మారిగా తయారయ్యాడనో లేదా అతను ఫసాద్కి పూనుకుంటున్నాడనో మనం ఏదన్నా మాట్లాడడం మానేస్తే అది నీ కోసం అయి ఉండకూడదు. ఎవరి కోసం అయిండల్లా? అల్లా కోసం అయిండల్లా. అల్లా కోసం అయింటే అటువంటిదైతే కనుక అది ఈ కేటగిరీలో రాదు అంటారు. ఒక వ్యక్తికి పై నువ్వు చెప్తావు, ఎన్నిసార్లు చెప్పినా అతను షిర్క్ వైపుకే పోతాడు. ఇంకా ఆఖరికి ఏం చేస్తావు? నువ్వు ముఖం తిప్పుకునే ప్రయత్నం చేస్తావు. ఇది అందులోకి రాదు. లేదా అతను వచ్చి నీ దగ్గర పదే ఇస్లాం గురించి ఎతరాజ్ చేయడం కానీ ప్రవక్త గారి గురించి ఏదో మాట్లాడడం కానీ ఇట్లాంటి పనులు చేస్తారు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? దూరం పెడతాం. ఇటువంటి వాళ్ళు ఆ కేటగిరీలోకి రారు. అంతే తప్ప నీ స్వలాభం కోసం దేశం పెంచుకున్నావా అప్పుడు ఆ కేటగిరీలోకి వస్తాం. ఇంకా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ కూడా ఒక వ్యక్తి నుంచి ఈ విధంగా ముఖం తిప్పుకొని తిరిగేవాళ్ళు. ఆ వ్యక్తి కనపడితే ముఖం మీద పరదా వేసుకొని పక్కకు పోయేవాళ్ళు. ఇది కూడా ఇమాం అబూదావుద్ గారు రాసినారు. కాబట్టి అల్లా కోసం ఎవరినైనా పక్కన పెట్టింటే అది వేరే విషయం. అప్పటికీ మనం ప్రయత్నం చేయాలా, మనము సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా, అతన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇన్షా అల్లా తఆలా మనకు ఆమాల్ని మనకు ఆచరించే భాగ్యాన్ని అల్లా తఆలా ప్రసాదించగలరు. ఆమీన్. ఇంకొక ఫేమస్ హదీస్, అందరూ చెప్పే హదీస్ 15వ రాత్రి షాబాన్ గురించి. అదేమిటి అంటే నేను ముందే చెప్తున్నాను, ఈ హదీస్ జయీఫ్ హదీసు కాబట్టి మీరు వినండి, మీకు ఎంత మాత్రం అర్థమవుతుందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. 15వ రాత్రి ఏం ఫజీలత్ ఉంది, 15వ రోజు ఏం ఫజీలత్ ఉందో మనం చెప్పినాం. ఏమని? అల్లా కారుణ్యంతో తన దాసుల వైపు మరలుతాడు, షిర్కు చేయని వారిని క్షమిస్తాడు, సంబంధాలు తెంచుకొని వారిని క్షమిస్తాడు. ఈ 15వ రాత్రి గురించి ఏమొస్తాయి హదీసులు అంటే అమ్మ ఆయిషా గారి కథనం. ఒకరోజు రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా పడక పైన కనపడలేదు. మధ్యలో ఎప్పుడో రాత్రి లేచి చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పక్కన లేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలోని ప్రఖ్యాత శ్మశానమైనటువంటి జన్నతుల్ బఖీలో బఖీయ గరకద్లోకి వెళ్ళారు. ఈమె కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటే వెళ్తారు, చూస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి వచ్చిన తర్వాత, ఓ ప్రవక్త మీరు మరో భార్య దగ్గరికి వెళ్ళారా అని అడిగారు. ఎవరు? అమ్మ ఆయిషా గారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా మరియు ఆయన ప్రవక్త నిన్ను అన్యాయం చేస్తారని, నీ హక్కును కొల్లగొడతారని భయపడుతున్నావా అని అడిగారు. అల్లా మరియు ఆయన ప్రవక్త అన్యాయం చేయరు నీకు, నేను వెళ్ళలేదు అట్లా అని. దానికి నేను, ఓ ప్రవక్త తమరు పడకపై లేకపోతే వెళ్ళారేమో అనుకున్నాను అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇస్తారు. షాబాన్ 15వ తేదీన అల్లాహ్ తాలా ఇహలోక ఆకాశంపై అవతరిస్తాడు, బనీ కల్బ్ తెగవారి మేకల కంటే అధిక సంఖ్యలో ప్రజల్ని క్షమిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బనీ కల్బ్ అనేది ఒక తెగ, వాళ్ళు మేకల్ని ఎక్కువగా పెంచేవాళ్ళు. కొన్ని రివాయతుల్లో ఆ మేక వెంట్రుకలమైన అని కూడా వస్తుంది. ఆ మేకలు ఎన్ని ఉన్నాయో అంతమందిని అల్లాహ్ తఆలా క్షమిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ హదీసును షాబాన్ 15వ తారీఖు రాత్రి ఫజీలత్ కింద అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఈ హదీసు జయీఫ్ హదీస్. ఈ హదీస్ తిర్మిజీలో ఉంది, ఇబ్నే మాజాలో ఉంది, జామియుల్ జయీఫ్లో కూడా ఉంది, జయీఫుల్ జామీలో కూడా ఉంది.
బాధ ఏమవుతుంది నాకు ఎప్పుడవుతుంది అంటే, జయీఫ్ ఉంటే జయీఫ్ చెప్పొచ్చు కదా, తప్పే ఉంది, జయీఫ్ హదీసుని నేను ఫజీలత్గా తీసుకుంటానని భయం చెప్పచ్చు. ఈ హదీసుని చెప్పి ఈ కింద ఉండే మ్యాటర్ అంతా ఎగరగొట్టేస్తారు. ఈ కింద మ్యాటర్ ఏముంది తిర్మిజీలో అంటే, ఇమాం తిర్మిజీ గారు చెప్తున్నారు, హజరత్ ఆయిషా గారి ఉల్లేఖనాన్ని కేవలం మేము హజ్జాజ్ యొక్క సనద్ ద్వారా మాత్రమే పొందాం. ఈ హదీసు గురించి నేను ఇమాం బుఖారీ గారిని అడగ్గా ఈ సనద్ను జయీఫ్గా విన్నాను అన్నారు. ఇంకా ఆయన అన్నారు, యహ్యా బిన్ అబీ కసీర్ ఈ హదీస్లో వచ్చేవాళ్ళు ఉర్వాను కలవడం కానీ హజ్జాజ్ యహ్యా బిన్ కసీర్ను కలవడం కానీ నిరూపితం కాలేదు. ఈ విషయంలో అబూబకర్ గారి నుండి కూడా ఉల్లేఖనం ఉంది అన్నారు. ఈ లాస్ట్ పాయింట్ ఒకటి రాస్తారు ఆయన, ఈ లాస్ట్ పాయింట్ ఒకటే చెప్తారు, ఈ హదీస్ అబూబకర్ గారి నుండి కూడా ఉందని. ఈ మధ్యలో మ్యాటర్ అంతా ఎగరగొట్టేస్తారు. ఎందుకు ఇంత దాచిపెట్టడం? అవసరం లేదు కదా, ఆయన ఏం చెప్పినాడు అది చెప్తే పోయింది కదా. జయీఫ్ హదీసే, ముమ్మాటికి జయీఫ్ హదీసే, ఇందులో ఎటువంటి ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఇందులో ఇద్దరు ఒకరికొకరు కలవలే. అసలు హదీస్లో పేర్లు ఎవరైతే వస్తాయో వాళ్ళు ఒకరికొకరు కలవలేదు, వాళ్ళు కలిసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి ఈ హదీస్ని జయీఫ్ అని చెప్పేసి అంటారు. ఇట్లాంటిదే ఒక హదీస్ సై హదీస్ ఉంది, ఇట్లాంటిదే ఒక హదీస్ సై హదీస్ ఉంది. సేమ్ మీరు కావాలంటే చూడండి, పదాలు అవే, సంఘటన అదే, మొత్తం అదే, కానీ అందులో 15వ షాబాన్ జికర్ రాదు. సేమ్ అదే, నేను చదువుతా వినండి. అమ్మ ఆయిషా గారే దీన్ని కూడా రివాయత్, అది కూడా అమ్మ ఆయిషా గారే, ఇది కూడా అమ్మ ఆయిషా గారే, సేమ్ అదే హదీసే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు రాత్రి నా ఇంట్లో ఉన్నారు. తన కప్పుకొని ఉన్నటువంటి దుప్పటిని, బూట్లను ఆయన తీసి తలకు దగ్గరగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన ధరించి ఉన్న దుప్పటిలో కొంత భాగాన్ని పరుపుపై వేసి నడుము వాల్చారు. ఇలా కొంత సమయం దాటాక నేను నిద్రపోయాయని భావించి మెల్లగా ఆయన తమ దుప్పటిని తీసుకొని బూట్లు ధరించి, అంటే వారి పాదరక్షలు ధరించి తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయారు. మెల్లగా తలుపు తెరిచినారు, తలుపు మెల్లగా వేసేసినారు, సౌండ్ రాకోకుండా వెళ్ళిపోయినారు. తదుపరి నేను లేచాను. తర్వాత నేను ఓనిని ధరించి కప్పుకొని దుప్పటి ముడుచుకొని నేను కూడా ఆయన వెనక వెళ్ళాను. ఆయన వెళ్ళారు, అక్కడ చాలాసేపు నిలబడి ఉన్నారు. ఎక్కడ? బఖీలో, జన్నతుల్ బఖీ. సేమ్ కదా భయ్, అదే సిచ్యువేషన్ కదా. రాత్రి లేచేటప్పటికి ఆయన లేరు, ఎక్కడ పోయారు అని చెప్పేసి ఆమె వెనకలు పోయినారు. చూస్తే ఎక్కడున్నారు? బఖీ గర్కద్లో ఉన్నారు. తదుపరి నేను ఆయన వెనక తిరగ్గా నేను కూడా ఆయన వెనక్కే పోయాను. ఆయన మెల్లగా నడిస్తే నేను మెల్లగా నడిచాను, ఆయన పరిగెత్తితే నేను ఆయన వెనకాల పరిగెత్తుపోయాను. ఇలా పరిగెత్తి చివరాఖరికి ఆయన్ను బఖీ గర్కద్లో చూసిన తర్వాత నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో పడుకున్నాను. ఏమి తెలియనట్టు మొత్తం మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పడుకున్నాను. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లోకి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి పడుకుంటే శ్వాస ఎక్కువ తీసుకుంటారు కదా జనాలు. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ ఆయిషా, ఏమైంది నీకు, నీ శ్వాస ఎందుకు పెరిగి ఉంది అని అడిగారు. నేను అటువంటిది ఏం లేదు అని చెప్పాను. దాంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, స్వయంగా నీవు చెప్తావా లేదా సూక్ష్మములు రహస్యాలన్నీ చెప్పేవాడు నన్ను చెప్పనివ్వమంటావా అంటారు. నువ్వు చెప్తావా లేదంటే అల్లాహ్ ఎలాగో నాకు చెప్తాడు అని. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ మాట అనగానే అమ్మ ఆయిషా గారు, యా రసూలుల్లా మేరే మా బాప్ అప్పర్ ఖుర్బాన్, నా తల్లిదండ్రులు మీకే అర్పితమవుగాక అని మొత్తం అంతా నేను వివరించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నేను నడుస్తుంటే నా ముందు ఒక నీడ కదలాడడం నాకు కనిపించింది, నువ్వే వచ్చింటావని చెప్పేసి నేను అనుకున్నాను, ఆ నీడ నీదే కదా అన్నారు. సో అది నాదే అని చెప్పారు. దీని తర్వాత కొంచెం నా మీద అలా తోయడం జరిగింది. ఏమని? కొంచెం అలా చేత్తో తడిమి, దానివల్ల నాకు కాస్త నొప్పి కలిగింది. ఆయన అన్నారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తనికి అన్యాయం చేస్తారనుకున్నావా? సేమ్ హదీసే. మనం అడుగుతాం కదా, ఇట్లా ఎవరైనా భార్యని, ఏం నేను అన్యాయం చేస్తామనుకున్నావా నేను అని. అట్లా ప్రవక్త గారు ప్రేమతో ఏం చేస్తారంటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నీకు అన్యాయం చేస్తారనుకున్నావా అని చెప్పేసి అడుగుతారు. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అసలైన కారణం వివరిస్తారు. నీవు నన్ను చూసిన సమయంలో జిబ్రీల్ నా దగ్గరకు వచ్చారు. ఎవరు? జిబ్రీల్ అలైహిస్సలాం నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయన నీకు కనపడకుండా నన్ను మెల్లిగా పిలిచారు. నేను కూడా నీకు కనపడకుండా మెల్లగా జవాబిచ్చాను. నీకు వినపడకోకుండా ఆయనకు సలాం చెప్తే నేను జవాబిచ్చాను. ఆ తర్వాత నీవు నిద్రపోయావేమోనని భావించి నేను మెల్లగా తలుపు వేసేసి
ఆయన ఒక పని చెప్తే ఆ పని పూర్తి చేయడానికి వెళ్ళారు. ఏం పని అది అంటే, జిబ్రీల్ అలీస్లాం గారు నాతో మీరు బఖీ దగ్గరికి వచ్చి బఖీ వాసుల కోసం, అంటే మదీనాలో ఉండేటువంటి శ్మశానంలో దఫన్ అయి ఉన్నటువంటి వాళ్ళ కోసం, మన్నింపు కోసం, మగ్ఫిరత్ కోసం దువా చేయమని అల్లా మీకు ఆజ్ఞాపించాడు, పోయి దువా చేయండి అని జిబ్రీల్ నాకు వచ్చి చెప్పినారు. దాంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసినారు, అమ్మ ఆయిషా గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నిద్రపోయినారని మెల్లిగా ఆయన వెళ్ళి ఖబరస్థాన్లో దువా చేసినారు. ఇప్పుడు అమ్మ ఆయిషా గారు ఏమడుగుతున్నారంటే, ఓ ప్రవక్త, మరి నేనేమని దువా చేయాలి అని. మీరు పోయి దువా చేసి వచ్చినారు జన్నతుల్ బకీలో, మరి నేను వెళ్తే ఏమని దువా చేయాలి అని. అప్పుడు ఈ దువా నేర్పిస్తారు. ఏమని? ఖబరస్థాన్లోకి వెళ్ళే దువా, అస్సలాము అలైకుం యా అహ్లద్ దియారి మినల్ ముమినీన వల్ ముస్లిమీన్, ఈ దువా వస్తుంది. కొన్ని ఉల్లేఖనాలు, జైఫ్ ఉల్లేఖనాలు ఇది కూడా వస్తుంది. అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ అంతుమ్ సలఫునా వనహ్ను బిల్ అస్ర్, ఇది కూడా వస్తుంది. యగ్ఫిరుల్లాహు లనా వలకుం అంతుమ్ సలఫునా వనహ్ను బిల్ అస్ర్, ఇది కూడా వస్తుంది. ఇక్కడ ఎక్కడే కానీ ఈ ఇంతకుముందు చెప్పిన హదీస్ ఉంది కదా, అక్కడ ఏమని చెప్పినారు, 15వ షాబాను బనీ కల్బ్ యొక్క మేకలమైన అల్లా క్షమిస్తాడు, అందుకని ఆ సిచ్యువేషన్ మొత్తం రావడం. సేమ్ సిచ్యువేషను, సేమ్ పదాలు, సేమ్ హదీసు, సేమ్ అంతా సేమే. ఇక్కడ ఏమొచ్చింది, ఆ ప్రస్తావనే లేదు. ఇది సహీ హదీస్, అది జయీఫ్ హదీస్. అందుకని ఏమంటారంటే ఈ ఫజీలత్ ఏం లేదు భయ్, దీనిది అంటారు. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చేయాలి. మనం పనేమి, రెండూ ఉన్నాయి, రెండు తీసుకొచ్చి పెట్టినాం అంతవరకు. కాకపోతే ఫజీలత్ ఉందని భావించినా కూడా దాంతో వచ్చిన నష్టం ఏం లేదు, భావించకపోయినా కూడా పోయేది ఏమి లేదు. ఈ హదీస్ ఎందులో ఉందంటే, ఇంతవరకు నేను చెప్పింది సహీ ముస్లింలో 2256, 2255 పర్ఫెక్ట్ హదీస్ ఇది. అంతకుముందు చెప్పినది జయీఫ్ హదీస్, బనీ కల్బ్ యొక్క వాళ్ళది జయీఫ్ హదీస్. అది కూడా మేము విశ్వసిస్తామంటే విశ్వసించవచ్చు, దాంతో తప్పేమి. ఇకపోతే మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఏమొచ్చింది, బనీ కల్బ్ యొక్క మేకలు ఎన్ని ఉన్నాయో అంతమందిని అల్లాహ్ తఆలా నరకం నుంచి విముక్తి చేస్తాడు అని వచ్చింది. అంతే కదా. మీకు అంతకంటే మంచి మాట ఒకటి చెప్తాను, వినండి. మీరే కనుక తెలుసుకోదలిస్తే, రమజాన్ ఉపవాసాలు కనుక మీరు పాటిస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహీ హదీస్ నుంచి వాగ్దానం వినండి. ప్రవక్త గారు అంటున్నారు, రమజాను మాసంలో ఉపవాసం విరమించిన ప్రతిసారి ఇఫ్తార్ సమయాన అల్లాహ్ తఆలా ప్రజల్ని నరకాగ్ని నుండి విముక్తి కల్పిస్తాడు, మరియు ఇది ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుంది. సుబ్హానల్లాహ్. భయ్ 15వ రాత్రి షాబాన్లో ఆ బనీ కల్బ్ యొక్క మేకల సంఖ్యలో వస్తావో లేదో మళ్ళీ చూద్దాం. వస్తే రానిలే, అల్లా దయ వల్ల వస్తే రాని, మన్నించని, అల్లా మన్నించడం కంటే కావాల్సింది ఏముంది. కానీ నీకు పర్ఫెక్ట్ చెప్తాను నేను, ఇంకా బెస్ట్ ప్రవక్త గారు ఇచ్చిన మాట చెప్తా. అదేమి, రంజాన్ ఉపవాసాలు పాటించు. ప్రతి ఇఫ్తార్కి అల్లాహ్ తఆలా నరకం నుంచి ఎవరెవరైతే ఇఫ్తార్ పాటిస్తున్నారో వాళ్ళ తలల్ని నరకాగ్ని నుంచి అల్లాహ్ తఆలా కాపాడుతాడు, వాళ్ళ నరకాగ్ని నుంచి విడిపిస్తాడు. సహీ హదీస్ ఇబ్నే మాజాలో 1643, సహీ ఇబ్నే ఖుజైమాలో 1883వ నంబర్. మరి నువ్వే తేల్చుకో, ఉపవాసాలు పాటించు, విముక్తి తీసుకో. లేదంటావా, ఇట్లే పోయినంతకాలం అన్నీ వదిలిపెట్టేసి ఏదో ఫజీలత్ నాకు వస్తుంది లేని ఆశలు పెట్టుకుంటూ కూర్చో. దీని తర్వాత ఇక 15వ తారీఖు రాత్రి చేసే ఆరాధనలు, నమాజ్, ఉపవాసం గురించి కూడా కొంతమంది హదీస్ చెప్తారు. ఆ హదీస్ ఏమంటే, హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారంట, షాబాన్ యొక్క 15వ రాత్రి వస్తే మీరు నఫిల్ నమాజులు చదవండి, ఆ దినంన ఉపవాసం పాటించండి, నఫిల్ ఉపవాసం పాటించండి. ఎందుకంటే అల్లా రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రాపంచిక ఆకాశంపై అవతరిస్తాడు, సేమ్ ఇంతకుముందు మాదిరి. ఇంకా క్షమాపణ కోరేవారు ఎవరైనా ఉన్నారా, నేను క్షమించడానికి, ఉపాధిని అర్థించేవారు ఎవరైనా ఉన్నారా, నేను ఉపాధిని ఇవ్వడానికి, రిజ్కుని ఇవ్వడానికి, నన్ను కష్టాలను మొరపెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా, వారి కష్టాలను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రకటిస్తాడు. ఈ హదీసు మౌజు హదీస్. మౌజు అంటే కల్పిత హదీస్, జయీఫ్ కాదు, కల్పితం హదీస్. అంటే ఎవరో ఒకరు ప్రవక్త గారి పేరు మీద
కల్పించినటువంటి హదీస్. అల్ సిల్సిలతు జయీఫాలో ఉంది, అల్ సిల్సిలతు జయీఫా వల్ మౌజువాలో ఉంది, మరియు ఇమాం ఇబ్నే జోజీ గారి అల్ మౌజువాత్లో ఉంది, మరియు ఇబ్నే మాజాలో కూడా 1388వ నంబర్ హదీస్. ఇందులో అబూబకర్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ అబీ సబరా ఇతను హదీసుల్ని కల్పించేవాడుగా ముహద్దిసీన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో నఫిల్ నమాజులు చదవండి అని వచ్చింది కాబట్టి జనాలు నఫిల్ నమాజులు కూడా చదువుతూ ఉంటారు. ఇంకా దీన్ని మౌజు కాదు, అబద్ధ హదీస్ కాదు, జయీఫ్ హదీస్ మేము చదువుతామంటే చదవండి. కొన్ని రివాయతులు కూడా అట్లాంటివి దొరుకుతాయి. 100 రకాతులు చదవాలని, 100 రకాతులు చదివితే ఇంత పుణ్యం వస్తుందని, 60 ఏళ్ళ పుణ్యం వస్తుందని, అట్లాంటివి కూడా మీకు కొన్ని దూరపు హదీసుల్లో దొరుకుతాయి. అవన్నీ కూడా అంత పెద్ద ప్రామాణికం ఏం కాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ రాత్రి నఫిల్ల చక్కర్లో పడి మీరు రాత్రి నఫిల్ దీంట్లో పడి ఏం ఫజీలత్ ఉందో తర్వాత చూద్దాం. ఫజర్ నమాజ్ గనక మీరు ఎగరగొడితే మీరు ఖచ్చితంగా పాపాత్ములే అవుతారు. మిష్కాత్లో హదీస్ ఉంది, మువత్తా ఇమాం మాలిక్లో హదీస్ ఉంది. హజరత్ అబ్దుల్లా గారు ఒకరు హజరత్ ఉమర్ గారు ఫజర్ నమాజ్ చదివించేవాళ్ళు ఆయన ఖిలాఫత్ కాలంలో. ఆయన ఒకసారి ఫజర్ నమాజ్కు రాలే హజరత్ అబ్దుల్లా అనేటువంటి ఆయన. వెంటనే ఇంటి దగ్గరికి పోతారు. ఎవరు? ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు. భయ్ ముస్లిం ఉమ్మత్కు ఖలీఫా, ఎన్ని పనులు ఉంటాయి ఆయనకు. కానీ ఒక వ్యక్తి మస్జిద్కు నమాజ్ రాలేదని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోతారు. మరి నువ్వు నేను ఏం చేస్తాను? మన ఇంట్లోనే లేయడంలే, మనకెందుకు ఇవన్నీ ఫజీలతులు? మన ఇంట్లోనే లేయరు, మనము లేయం. మళ్ళీ నఫిల్ 100 చదువుతామంటే మళ్ళీ 100 సంవత్సరాలు మాఫీ. జాగ్రత్తగా రండి. హజరత్ అబ్దుల్లా గారు ఫజర్ నమాజ్కి జమాత్కి రాలే. అరే రోజు వచ్చేవాడు ఎందుకు రాలేదు అని చెప్పేసి కనుక్కోవడానికి పోయారు. ఈ శ్రద్ధ ఉండాలా, ఇమాం సాబ్కి ఈ శ్రద్ధ ఉండాలా, మస్జిద్ నిర్వహించే వాళ్ళకి ఈ శ్రద్ధ ఉండాలా. అరే ఫలానా ముక్తది వచ్చేవాడు ఎందుకు రావడం లేదు అని మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం ఇది ఉమర్ గారి సున్నతి. ఇంటికి పోయి అడుగుతారు, ఏం అబ్దుల్లా రాలేదని. వాళ్ళ తల్లిగారో వాళ్ళ భార్యనో ఎవరో ఉంటారు. ఆమె ఏమని చెప్తుందంటే, ఆయన రాత్రి మొత్తం ఖియాం చేశారు, రాత్రి మొత్తం నమాజులు చదివారు, పొద్దున ఎప్పుడో ఆయనకు నిద్ర వచ్చింది, పడుకున్నారు, ఇంకా లేవలేకపోయారు. అప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు, సహీ హదీస్ మిష్కాత్లో మువత్తా ఇమాం మాలిక్, రాత్రి మొత్తం నమాజు చేయడం కంటే ఫజర్ నమాజు జమాతుతో పాటు చేయడం ఎంతో ఉత్తమమైనది అంటారు. మీరు రాత్రి 100 చదివినారు, ఫజర్ నమాజ్ ఎగరగొడతారా? ఆ 100 కథ మళ్ళీ చూద్దాము. ముందు మీరు పాపం చేసినారు, ఫజర్ నమాజ్ ఎగరగొట్టడం పాపం. నమాజ్కు చోన్నా కబీరా గునా, పెద్ద పాపం అది. కాబట్టి మీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి, అంతే తప్ప 100 టార్గెట్ పెట్టుకొని ఆ ఫజీలతుల మీద పోయి మీరు ఫజర్ నమాజ్ ఎగరగొట్టుకోద్దండి. ఎందుకంటే చాలామందిని చూసిన ముఖ్యంగా స్త్రీలను రాత్రి ఆ నమాజుల కోసం వెయిట్ చేసి దీన్ని పోగొట్టుకుంటారు. ఇంకొక హదీస్ చెప్తా. హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు గారి హదీస్ ఉంది, చక్కటి హదీస్. ఆయన ఏమంటారంటే, ఎవరైతే ఇషా నమాజును జమాతుతో పాటు చదువుతారో వారు సగం రాత్రి ఖియాం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఎవరైతే ఫజర్ నమాజ్ని జమాత్తో పాటు చదువుతారో వారు మిగిలిన సగం రాత్రి ఖియాం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దీనిల గురించి పెద్దగా దీనిలోనే ఫోకస్ చేస్తూ మీరు ఫరజ్ నమాజుల్ని ఎగరగొట్టుకోవద్దండి, జమాత్తో పాటు చదివే ప్రయత్నం చేయండి. అల్లాహ్ తఆలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని కల్పించుక. ఇక ఇదే వరుసలో ఇంకొక జయీఫ్ అనేటువంటి ఒక హదీస్ కూడా చెప్తారు. మరి ఇక్కడ చెప్తారో లేదో మనకు తెలియదు. అది కూడా ఏమంటారంటే, సేమ్ ఇదే సిచ్యువేషనే అమ్మ ఆయిషా గారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు, ఓ ఆయిషా, షాబాన్ 15వ తేదీన ఏం జరుగుతుందో నీకు తెలుసా అన్నారు. దానికి అమ్మ ఆయిషా గారు, మీరే చెప్పండి ఏం జరుగుతుందో అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ సంవత్సరంలో పుట్టబోయే పిల్లలందరి గురించి వ్రాయడం అవుతుంది, ఇంకా ఈ రాత్రిలో మానవుల కర్మలు ఎత్తుకోవడం జరుగుతుంది, ఇంకా ఈ రాత్రిలోనే ప్రజల ఉపాధి అవతరింపజేయడం జరుగుతుంది అని అన్నారు. దానికి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, అల్లాహ్ కారుణ్యం ప్రమేయం లేకుండా స్వర్గంలో ఎవరైనా ప్రవేశిస్తారా అని అడుగుతారు. ఇక్కడ నుంచి సహీ హదీస్ వేరే దాంట్లో కూడా వస్తుంది.
అల్లా కారుణ్యం లేకుండా ఆమాలతో ఎవరైనా స్వర్గంలోకి పోతారా? పోరు అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి అమ్మ ఆయిషా గారు మీరు కూడా నా అంటారు, నేను కూడా నా అల్లా యొక్క తన కారుణ్యం ద్వారా కప్పుకున్నప్పుడే పోతాను అంటారు. అంటే ఆమాల్ని చూసి విర్రవీగద్దండి. మనం ఆమాలు చేస్తున్నాం కదా అని విర్రవీగకూడదు. ఎందుకంటే మనం స్వర్గంలో పోయేది మన ఆమాల వల్ల కాదు, అల్లా కారుణ్యం వల్ల. ఇంకోటి ఏంటంటే నువ్వు ఆచరించే ఆమాలు కూడా ఆయన కారుణ్యమే. ఒక్క సెకండ్ ఆయన కారుణ్యాన్ని నీ వైపు నుంచి తిప్పుకుంటే నువ్వు తాగుబోతునివే అవుతావు, నువ్వు తిరుగుబోతువే అవుతావు. కాబట్టి నీ ఆమాల గురించి నువ్వు విర్రవీగకు, అది అల్లా నీకు ప్రసాదించిన కారుణ్యంగానే నువ్వు భావించు. ఇక ఇందులో వస్తాయి చూడండి, పిల్లలు పుట్టే వాళ్ళ గురించి రాయడం జరుగుతుంది. ఇంకొన్ని రివాయతుల్లో ఈ సంవత్సరంలో ఎవరెవరు చనిపోతారో వాళ్ళ పేర్లు రాయడం జరుగుతుంది, వాళ్ళ రిస్క్ రాయడం జరుగుతుంది. ఇవేవి కూడా సహీ హదీసుల్లో సాబిత్ లేవు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మొత్తం స్థూలంగా చెప్పుకుంటే ఈ నెలలో మనం పాటించాల్సింది ముఖ్యంగా ఏమి? ఉపవాసాలు. నెల గొప్పది, ప్రవక్త గారు ఉపవాసాలు పాటించినారు. ఉపవాసాలు ఎప్పుడు పాటించాలా? 1 నుంచి 15 వరకు మీ ఇష్టం. అందులో స్పెసిఫిక్గా 13, 14, 15 పాటించే ప్రయత్నం చేయండి. అది కూడా అవకాశం లేకపోతే కనీసం 15 అయినా పాటించే ప్రయత్నం చేయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దువా అధికంగా చేయండి. అల్లాహ్ తఆలా ఇబాదత్ ఆరాధన అధికంగా చేయండి. నమాజుల్ని వదిలిపెట్టద్దండి. మీరు ప్రతిరోజు అయినా డైలీ నఫిల్ నమాజులు చదువుకోవచ్చు, ఏ రోజైనా చదువుకోవచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला हम सबको इन सब बातों की समझ कर लेने की तौफीक नसीब अता फरमाए और इनमें जो भी हक बातें हमें बयान फरमाए और इस पर अमल करने का अल्लाह ताला तौफीक नसीब अता फरमाए। अल्लाह ताला हम सबको फितने फसाद से बचने की तौफीक नसीब अता फरमाए, इल्म दीन हासिल करने की तौफीक नसीब अता फरमाए। अल्लाह ताला हम सबको अच्छे अमाल करने की तौफीक नसीब अता फरमाए। अल्लाह की इबादत में ज़्यादा से ज़्यादा मशगूल होने की तौफीक नसीब अता फरमाए। ज़्यादा से ज़्यादा रोज़े रखने की तौफीक नसीब अता फरमाए। अल्लाह ताला की रज़ा के खातिर सदक़ात व खैरात करने की तौफीक नसीब अता फरमाए। रोज़े रखने की तौफीक नसीब अता फरमाए। अल्लाह ताला हम सब की मग़फ़िरत अता फरमाए। अल्लाह ताला हम सब के तमाम बड़े और छोटे गुनाह को माफ़ फरमाए। अल्लाह ताला हम सब को इस मुबारक महीने की बरकत से हम सब को नेक अमाल करने की तौफीक नसीब अता फरमाए। अल्लाह ताला हम सब को अज़ाब ख़बर से महफूज़ अता फरमाए। अल्लाह ताला हम सब को तमाम दुनियावी और आसमानी बलायात से महफूज़ अता फरमाए। अल्लाह ताला हम सब को जहन्नम के आग से बचाए। अल्लाहुम्मा अजिरना मिनन्नार, अल्लाहुम्मा अजिरना मिनन्नार, अल्लाहुम्मा अजिरना मिनन्नार। अल्लाह ताला हम सब को जन्नत में हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम की खदमों के हाथ जगह नसीब अता फरमाए। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। व हक़्क़िल मुहम्मदुर रसूल।